ఈరోజు మే 27, 2026 బుధవారం. ఈ రోజు ఎన్ఎస్సి వీక్లీ మంత్లీ జూన్ మంత్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. అయితే నెంబర్ 2 రేపు గురువారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ, మంత్లీ వీక్లీ రేపు. కానీ రేపు బక్రీద్ సెలవుతోటి ఈ రోజే క్లోజ్ అవుతుంది ఏది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. కాబట్టి ఇవాళ పెద్దగా మూవ్మెంట్ ఏముండదు, న్యూట్రల్ గా ఉంటుంది. కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ మనము చూసి కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే రిజల్ట్స్ ఉన్నాయి. కానీ ఏదైనా ఉంటే మళ్ళీ ఎల్లుండి, రేపు సెలవు ఉంటుంది కాబట్టి ఎల్లుండి పాజిటివ్ లో మార్కెట్ లో ఓపెన్ అయితే, వరల్డ్ మార్కెట్ లో మనకు సంబంధం లేదు. మన మార్కెట్ లో వాల్యూ ఉన్న స్టాక్స్ మీరు బైలోకి వెళ్తే రేపు శుక్రవారం పెరుగుతుంది, నెక్స్ట్ వీక్ కూడా పెరుగుతుంది. ఈ ఇరాన్ అమెరికా చర్చలు జరుగుతుంటాయి, యుద్ధం జరుగుతుంటది, అవి చాలానే ఉంటాయి. మామూలుగా గోల్డ్ సిల్వర్ మాత్రం మామూలుగా ఫ్లాట్ గానే ఉంది, బ్రెంట్ ఆయిల్ మాత్రం అక్కడే ఉంది. అందుకని పెద్దగా మూవ్మెంట్ ఏమి ఉండదు, అది గమనించాలి. ఇకపోతే ఇప్పటి నుంచి మీకు వరల్డ్ లో మీకు పెట్టడం జరుగుతుంది ఏఐ ద్వారా. ఏదైతే న్యూస్ ఉంటాయో అది ఏఐ ద్వారా పెట్టాము ఈ రోజు. అయితే అందులో ఏముంటుందంటే గోల్డ్ ఉంటుంది ఫస్ట్, అది పెద్దగా ఏం మూవ్మెంట్ లేదని చెప్పు. సిల్వర్ న్యూట్రల్. ఎఫ్ఐఐలు అమ్మింది అనమాట, 2407.87 కోట్లు అమ్మింది నిన్న. డిఐలు మళ్ళీ బై చేయడం జరిగింది, 1361.43 కోట్లు. తర్వాత నిన్న మార్కెట్స్ ఫాలో అవడం జరిగింది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 479.26, 76,9.70 క్లోజ్ అయింది. 118 పాయింట్లు నిఫ్టీ మైనస్ లోకి వెళ్ళి 23,913.70 క్లోజ్ అయింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి -200.75, 55,092.90 క్లోజ్ అవడం జరిగింది. ఇకపోతే న్యూస్ లోకి వచ్చేటప్పటికి మిడ్ క్యాప్ నిన్న ఆల్ టైమ్ హైకి చేరటం జరిగింది. రాబోయే రోజుల్లో స్మాల్ క్యాప్ మిడ్ క్యాపే మార్కెట్, ఎందుకంటే లార్జ్ క్యాప్ 1.5 year అయింది మార్కెట్ ఏం మార్కెట్ పెరిగింది లేదు. కాబట్టి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని మీరు కనుక బయలోకి వెళ్తే వాల్యూ ఉన్న స్టాక్స్ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు కావాలనుకుంటే ఆ వాల్యూ ఉన్న స్టాక్స్ ఎలా గుర్తుపట్టాలి, ఏం చేయాలి, క్లాస్ కావాలంటే క్లాస్ తీసుకోవచ్చు, ఆన్లైన్ ఆఫ్లైన్. లేదు అనుకుంటే మీకు ఆ కంపెనీ లిస్ట్ ఇవ్వటం జరుగుతుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. తర్వాత హెచ్జి ఇన్ఫ్రా బిడ్డింగ్ వేయటం జరిగింది, అది ఆర్ఈసి పవర్ డెవలప్మెంట్ అనమాట, యూపీ ఉత్తరప్రదేశ్ లో. తర్వాత జీపీటీ ఇన్ఫ్రా సప్లై చేస్తుంది పిఎస్సి స్లీపర్స్, ఈస్టర్న్ రైల్వే 72 కోట్ల రూపాయలు. తర్వాత కేఈసి ఇంటర్నేషనల్ ఆర్డర్స్ రావడం జరిగింది, 1303 కోట్ల రూపాయలు. తర్వాత సాత్విక్ గ్రీన్ ఎనర్జీకి ఆర్డర్స్ రావడం జరిగింది, 171.45 కోట్లు సప్లై ఆఫ్ సోలార్ పివి మాడ్యూల్స్. ఇది న్యూస్. ఇక మీకు ఇప్పుడు ఇవి వరల్డ్ లో పెట్టడం జరిగింది, చదువుకోండి. న్యూస్ రోజు ఇలా మనం అప్డేట్ చేస్తాము, చూసుకోవచ్చు.